జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో విజయవంతం చేయాలని తిరుపతి జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నాయుడుపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి, సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు సూచనలు చేశారు. అనంతరం పలువురు నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక ఉద్యమిలాగా తీసుకురావాలి, ఖచ్చితంగా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కాంటాక్ట్ పిఓసీలని సాధకులు రప్పించి ఈ సభ్యత్వ నమోదుని ఎలా చేయాలి, ఇంతవరకు ఎలా చేశారు, గత సంవత్సరంలో ఎంత చేశారు, ఈ సంవత్సరం దాన్ని దాటారు, ఇంకా కూడా ఎక్కువగా చేయాలనేసి వాళ్ళని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యమ స్ఫూర్తితో మేము సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తాము అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మేమందరూ కూడా కలిసికట్టుగా 7 నియోజకవర్గాల్లో అత్యధికంగా గత సంవత్సరంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాల కంటే ఎక్కువగా చేస్తామనేసి తెలియజేసుకుంటూ ఈ ఉద్యమీ సభ్యత్వాన్ని ఒక ఉద్యమం లాగా చేపట్టాలి. మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి మనకందరికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎంతో ఉత్సాహంగా మన ప్రతి నియోజకవర్గంలోని జనసేన మాకందరికి ఎంతో సంతోషంగా, గర్వకారణంగా ఉంది. నాకు తెలిసి ఇప్పటివరకు మన చుట్టుపక్కల పార్లమెంట్లో కల్లా మేము ముందంజలోనే ఉన్నాం. అదేవిధంగా గత సంవత్సరం చేసిన సభ్యత్వాల కన్నా కూడా దాటి ఇప్పుడు అధిక మొత్తంలో సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. రేపు చివరి తేదైనా కూడా ప్రతి ఒక్క సాధకు ఇదే మన కార్యక్రమంలో నిమగ్నం అయ్యి అది ఇంకా ఎక్కువ శాతం ఉద్యమీ సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, మా జనసేన పార్టీ బలాన్ని మరింతగా పెంచుకుంటూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలంగా ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ